వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఈరోజు ఇలా వచ్చా అనుకుంటున్నారు? ఈరోజు సండే స్పెషల్ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండి. అయితే అది పెట్టే ముందు ఒక విషయం ఏంటంటే, ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్ అయితే బాగానే చూస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేయండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే నేను అంతకుముందు వీడియోలో తీసుకొచ్చాను కదా, మన గోంగూర మటన్ అని చికెన్ ఫ్రై అని చెప్పి తెచ్చాను కదా. ఈరోజు మీ అందరి కోసం ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. అయితే దానికి కావాల్సింది ఫస్ట్ ఫిష్ అను, చింతపండు పులుసు, టమాటాను పేస్ట్ అనమాట. ఇదే చెప్తాను. ఇది ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అప్పటికప్పుడు ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకుంటే మాకు ఇష్టం అండి. అందుకని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అయితే ఫిష్ పీసెస్ని పెరుగు, నిమ్మకాయ, సాల్ట్, ఉప్పు అనమాట. జస్ట్ క్లీనింగ్కేనండి. అదంటే మన నీసు వాసన అంటారు కదా, ఆ స్మెల్ అనేది పోవటానికి పసుపు అనమాట. మీ దగ్గర కనుక మీ ఇంట్లో పుల్లటి పెరుగు అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే స్మెల్ అనేది అయితే రాదు. ఎందుకంటే తినటానికైతే ఇష్టపడతాం, స్మెల్ కడిగేటప్పుడు ఎట్లుంటుందండి, అబ్బో టూ మచ్ హారబుల్ స్మెల్ అయితే ఉంటుంది. ఏమో నాకైతే నచ్చదు, కానీ తప్పదు కదా. తినాలనుకున్న వాళ్ళు, అంట్లో హెల్త్కి మంచిది అనుకున్న వాళ్ళు, స్కిన్కి మంచిది అనుకున్న వాళ్ళు తింటారు కాబట్టి మనం ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అయితే 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, నేను 2 రెసిపీస్ అన్నాను కదా. ఇవేంటంటే ఫిష్ ఫ్రైకి అనమాట. కారము, ఉప్పు, సాల్ట్. నేను ఇందులో ఫిష్ ఫ్రైకి అయితే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫిష్ పులుసుకండి, ఇందులో నేను అల్లం వెల్లుల్లి యాడ్ చేయట్లేదు. అదేంటి అల్లం వెల్లుల్లి చూపించి యాడ్ చేయట్లేదు అనుకుంటున్నారా? అది నేను సపరేట్గా వేస్తాను. అది ఎలా వేస్తాననేది చూపించేస్తాను. ఇంతకీ నేను వండుతున్నా అనుకున్నారా? చెప్తున్నానంటే జస్ట్ చెప్పేటప్పుడు అలా వస్తుంది, నేను కాదండి. మా అత్తయ్య వండుతున్నారు. నాన్ వెజ్ అయినా ఏదైనా వండటానికి ఆమె ఎక్స్పర్ట్ కాబట్టి ఆమె వండుతున్నారు. ఇవి ఏంటంటే 2 ఆనియన్స్. ఇవి ఆనియన్స్ గ్యాస్ మీద, అంటే మీరు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందంటండి ఫ్లేవర్. కట్టెల పొయ్యి మీద 2 ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక కాల్చుకొని మెత్తగా అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక నేను మీకు పేస్ట్ చూపించాను కదా, ఆ పేస్ట్ ఏంటంటే పచ్చివి. అంటే మీరు ఆల్రెడీ గ్యాస్ మీద 2 ఆనియన్స్ చూస్తున్నారు కదా, కాలుతున్నాయి కదా. ఇవేంటంటే 2 పచ్చి ఆనియన్స్ అనమాట. 2 మన టమాటాలు కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను మళ్ళీ మీకు అది వీడియో కూడా ఇక్కడే డిస్ప్లే చూపిస్తాను. ఆ వీడియో ఏంటంటే, ఇందులోకి మన చెక్క, ధనియాలు, కొన్ని మెంతులు, మిరియాలండి. ఎందుకంటే ఫిష్ పులుసులోనికి ఇవి టేస్ట్ రావడానికి, అంటే అవి ఇవి కలిపి మిక్సీ పడతామన్నమాట. అవి ఏంటంటే గరం మసాలా లాగా వేరే కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అవి కూడా మిక్సీ బట్టి అయితే ఇందులో యాడ్ చేసుకుంటాము. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే నాకు ఇందులో 4 వేసుకున్నాను. ఇవి ఏంటంటే పచ్చి ఆనియన్స్. గ్యాస్ మీద ఉన్నవి ఏంటంటే కాలిపోయిన ఆనియన్స్. అంటే టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పి ఇలా వేస్తున్నారు. ఇందులో మిరియాలు, మెంతులు, ధనియాలు, చెక్క, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు. గ్యాస్ మీద ఆల్రెడీ 2 ఉల్లిపాయలు అనేవి అయితే అవుతున్నాయి. సారీ అండి, ఫోన్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట. ఇంకా మన వీడియోలోకి వస్తే టమాటాలు ఇవన్నీ వేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. నేనైతే చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ధనియాలు అవన్నీ దీనికేనండి. నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒక క్లిప్ అయితే మళ్ళీ నేను గ్యాస్ మీద ఎలా అయితే లైట్ వేడి చేసేటప్పుడు ఉంటుంది కదా, అది కూడా నేనైతే చూపిస్తున్నాను మీకు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఇది ఓన్లీ ఫిష్ ఫ్రైకి, పులుసుకండి. ఫిష్ ఫ్రైకి అయితే ఇట్లాంటివి ఏం లేవన్నమాట, ఓన్లీ పులుసు అనమాట. ఫ్రై పీసెస్ ఏంటంటే మీకు చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, సాల్ట్, కొంచెం మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని, అది కూడా క్లిప్ పెడతాను. కాకపోతే పులుసు అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను అది చూపిస్తున్నాను అనమాట. ఫ్రై పీసెస్ అంటే మనం ఇప్పుడు ఆలూ ఫ్రై అట్లా చేసుకుంటాం, ఇది కూడా సేమ్ అంతేనండి. కాకపోతే కొంచెం కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెడతారనమాట. ఇది అత్తయ్య చేస్తున్నారు. నేను ఇంకా బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ఫిష్ లవర్స్ ఎవరైనా ఉన్నా చేసుకుంటారని అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పక్కన ఏంటో రెసిపీ అనుకుంటున్నారా, అదేంటంటే ప్రాన్స్ అండి. అది కూడా నేను సపరేట్ వీడియో పెడతాను. కొంచెం క్లమ్జీగా ఉంది, మొత్తం మిక్స్ అయిపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను అది చెప్పట్లేదు అనమాట. ఓన్లీ ఏంటంటే ఈరోజు ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రైయే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాన్స్ వస్తుంది. నేను ఇందా చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలపన పులుసులోకి సపరేట్ వేస్తా అని. ఇందులోకండి ఏంటంటే అందులో కొంచెం జీరా వేసి మన గ్యాస్ మీద కాల్చాం కదా ఆనియన్స్, అవి
మన దానిపైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదా టమాటాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా కలిపేసేయాలన్నమాట. ఏది మనం ఇందాక ఆల్రెడీ గరం మసాలా వేసాం కదా అవి వేసుకొని కలిపి అవి ఇవి మొత్తం కలిపేసుకోవాలి. ఇదే టేస్ట్ అండి. ఈ టేస్టే మనకి పులుసు అనేది థిక్నెస్ రావడానికైనా ఫ్లేవర్ మంచిగా ఉండటానికైనా ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేనైతే మా అత్తయ్య ఎలా చేస్తారో అదైతే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కనుక ట్రై చేసుకోండి. బ్యాచిలర్స్ ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం, నేను బిట్టు స్టెప్ వైజ్ చెప్తున్నాను కాబట్టి మీరు చూసుకోండి. ఇందాక నేను గరం మసాలా ఇంట్లో తయారు చేసి చూపిస్తా అన్నాను కదా, ఇదిగో చూడండి. అందులో ఏం వేయలేదు నేను. చెక్క, ధనియాలు, మెంతులు, మిరియాలు అనమాట. అవి వేసి ఇట్లనే పొడిలాగా, ఎందుకంటే అవి మొత్తం నేను ఎందుకు వేయలేదంటే డైరెక్ట్గా నేను పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, వేరే వాటిలోకి యూజ్ అవుతుందని. మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రై పీసెస్లోకి మసాలా అయితే అన్నీ కలిపేసి పెట్టుకుని మ్యాగ్నేట్ చేసామని. ఒక కడాయి తీసుకొని మీకు ఎంత ఆయిల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది అనుకుంటున్నారో అంత ఆయిల్ వేసుకొని దానిలోకి పీసెస్ అయితే పెట్టుకొని వాటిని బ్యాక్ టు ఫ్రంట్ అలా తిప్పుకుంటూ ఉండి పీస్ అయితే మనకి చక్కగా బాగా తిక్కు బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన దాకా ఉంచేసి ఆ పీసెస్ని అయితే వేరే బౌల్లో అయితే అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి, అవి కూడా పక్కన చేద్దామని చెప్పి అయితే హోల్డ్లో పెట్టి పులుసు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పులుసులోకి మనం ఇందాక చేసుకున్న మిక్సర్ ఉంది కదండి, దానిలో కొంచెం కసూరి మేతి వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పొడి అంటే ఈ ఇది దాన్ని ఏమంటారండి, పేస్ట్ ఉంటుంది కదా ప్రిపేర్ చేసింది, ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పచ్చి వాసన వచ్చేదాకా మనము వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం మనము కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదండి, మన గ్యాస్ మీద ఆల్రెడీ కాల్చిన ఉల్లిపాయలు 2 ఉన్నాయి, ఇందులో పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోవాలి కాబట్టి కళాయిలోకి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇది వేసామన్నమాట. ఇది వేసి స్పూన్తో కొంచెం ఒక 5 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 5 మినిట్స్ అట్లా వదిలేసి కనుక ఉంచితే దానిలో ఉన్న ఆ ఫ్లేవర్ పచ్చివాసన ఏదైతే ఉందో అదంతా పోయి మనకి థిక్నెస్ రావడానికి క్వాంటిటీకి సరిపడేంత అయితే వస్తుందండి. ఓకేనా. దానిలోకి ఇంకేంటంటే ఇప్పుడు ఇలా అయిన తర్వాత గరిటతో మనం ఇట్లా కదుపుతాం కదా, అందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు మీరు ఎందులోని ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి కొంచెం నేనైతే ఎక్కువ వేస్తాను. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి వేసుకోవాలి. ఎలాగో మనం ఇది ఆయిల్లో చేస్తున్నాం కదండి, పసుపు కూడా కలిసిపోతుంది. పసుపు ఎక్కువైనంత మాత్రం ఏం కాదు, పసుపు మన బాడీకి కూడా మంచిదే కాబట్టి యాంటీబయాటిక్ కాబట్టి వేసుకోవచ్చు అనమాట. నేను మ్యాక్సిమం కొంచెం పసుపు ఎందులోనే ఎక్కువ వేసుకుంటాను. ఓకేనా. వెదర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా అందుకని వేస్తానమాట. అదిగోండి పసుపు వేసేసిన తర్వాత అట్లా దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఏదైతే పేస్ట్ వేసామో అందులో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చినప్పుడు ఒక 4-5 మిర్చీస్ అనమాట జస్ట్ మధ్యలో అట్లా కట్ చేసి ఆ మిర్చీస్ కూడా ఆ పేస్ట్లోకి వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా, అంటే ఈ స్ట్రెచర్ కూడా మిర్చీస్ కూడా పట్టేటట్లు, మిర్చీలో ఉన్న ఘాటు కూడా ఈ పేస్ట్లోకి వచ్చేటట్లు ఒక 1 మినిట్ వదిలేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా పులుసుకి, ఆ పులుసుకు పక్కన పెట్టుకున్న పీసెస్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆ పులుసుకు వేసేసుకొని దానిలోకి మనం ఇంట్లో ఇందాక మనం గరం మసాలా నేను తీసి పెట్టుకున్నానండి అని చెప్పాను కదా, ఆ గరం మసాలా అయితే ఇందులోకి వేసేయాలండి. ఓకేనా. ఇంట్లో చేసుకున్న ఓన్లీ గరం మసాలాస్ నేను ఫ్రెష్ చేస్తున్నాను. అయితే కొత్తిమీర అనమాట, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తాం కదా, మా అత్తయ్య ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఆ ముక్కలకు పట్టాలని ముందే యాడ్ చేస్తారనమాట. అదే మనం ఎంత క్వాంటిటీ అయితే కట్ చేసుకున్నామో దానిలో హాఫ్ అయితే ఫస్ట్ వేసుకున్నారు. ఇది కూడా గరం మసాలా వేసుకొని ముక్కలు ఏం కదపొద్దండి, స్పూన్తో ఏం కదపొద్దు. అదేంటి స్పూన్తో కదపొద్దు ఇంకెట్లా కదపాలంటారు, ఎందుకంటే స్పూన్తో కదిపితే ముక్కలు చిరుపుతాయి అంటండి. నాకు తెలీదు, ఎందుకంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ అంటే ముక్కలన్నీ విరిగిపోతే పులుసులో తినేటప్పుడు అన్నీ అవే కనిపిస్తాయి అట, నాకు తెలియదు, చెప్పారు అత్తయ్య. ఇదేంటంటే మన చింతపండు పులుసు అనమాట. మీరు ఎంత తింటారు, పులుపు ఎక్కువ ఉందా అది ఇది అనేది ఇక మీరు వండుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని ఉంచుకోవాలండి దగ్గర పడేదాకా. అంటే మీరు పులుసు జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయిపోతే చాలండి. పులుసు సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అబ్బా బయట వెదర్ అయితే వీళ్ళకి చల్లగా ఉంది, ఇంట్లోనేమో పులుసు తింటున్నారు, ఈరోజు ఫిష్ ఫ్రై తింటున్నారు. ఓకేనా. ఐ హోప్ నేను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ట్రై చేసుకొని ఒకసారి తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళు అయితే టేస్ట్ చూపిస్తున్నారు. మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకేనా. బాయ్ బాయ్.